ఇండియన్ సినిమా చరిత్రలో బాహుబలి పేరే చాలు ప్రేక్షకుల ఉత్సాహం రగిలిపోతుంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి ది బిగినింగ్, ద బాహుబలి ది కన్క్లూజన్ రెండు చిత్రాలు మళ్ళీ ఒకే సినిమాగా కొత్త కట్తో థియేటర్లోకి రాబోతున్నాయి. బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న గ్రాండ్గా విడుదల కానుంది. రెండు పార్ట్స్ని కలిపి సరికొత్త ఎడిటింగ్తో 3 గంటల 43 నిమిషాల నిడితో ఈ మాస్టర్ కట్ సిద్ధం చేశారు. ఇక ఈ రిలీజ్ ప్రమోషన్స్లో భాగంగా రాజమౌళి, ప్రభాస్, రానా పాల్గొన్న స్పెషల్ ఇంటర్వ్యూలో దర్శకుడు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ముఖ్యంగా బాహుబలి 3 గురించి వస్తున్న రూమర్స్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు రాజమౌళి మాట్లాడుతూ, చాలా మంది బాహుబలి ది ఎపిక్లో ఏదో సర్ప్రైజ్ ఉంటుంది, బాహుబలి 3 టీజర్ వస్తుందనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. ఆ టీజర్ బాహుబలి 3ది కాదు, కానీ అదే వరల్డ్లో సాగే ఒక కొత్త యానిమేషన్ ఫిల్మ్ బాహుబలి ది ఎటర్నల్ వాల్ గురించి అని చెప్పారు. ఇది సాధారణ యానిమేషన్ కాదని, అత్యున్నత స్థాయిలో రూపొందుతున్న 3D యానిమేషన్ మూవీ అని రాజమౌళి తెలిపారు. ఇంతకు ముందు అమెజాన్లో 2D వెర్షన్గా వచ్చిన సిరీస్కు ఇది హై అండ్ కంటిన్యూషన్ అని చెప్పారు. నిర్మాత శోభు యార్లగడ్డ ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న కథను వివరించారు. బాహుబలి 3 చేయడానికి ముందు ఏదైనా ప్రత్యేకమైన పని చేద్దామనుకున్నాం. అప్పుడు యానిమేషన్ డైరెక్టర్ ఇషాంత్ శుక్లా ఒక విభిన్నమైన కాన్సెప్ట్ చెప్పారు. అదే బాహుబలి క్యారెక్టర్స్తో కొత్త కథ. ఆ ఐడియా రాజమౌళికి బాగా నచ్చింది. దాదాపు 2.5 ఏళ్లుగా ఆ ప్రాజెక్ట్ పై వర్క్స్ చేస్తున్నారు. సుమారు 120 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందించిన 3D యానిమేషన్ సినిమా ఇది అని చెప్పారు. బాహుబలి ది ఎటర్నల్ వార్ టీజర్ను బాహుబలి ది ఎపిక్ ఇంటర్వెల్లోనే ప్రదర్శించబోతున్నారని రాజమౌళి వెల్లడించారు. ప్రభాస్ కూడా ఈ విషయంపై సరదాగా స్పందిస్తూ, అంత బడ్జెట్ ఖర్చు చేశారా అని ప్రభాస్ అడిగారని రాజమౌళి నవ్వుతూ, అది బాహుబలి 1కి పెట్టిన బడ్జెట్ అని జోక్ చేశారు. ఇలా బాహుబలి 3 టీజర్ రాదనే విషయం స్పష్టమైన అదే వరల్డ్లో కొత్త రూపంలో రాబోతున్న బాహుబలి ది ఎటర్నల్ వాల్ ఫ్యాన్స్ లో మళ్ళీ కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రస్తుతం యానిమేషన్ సినిమాలు కూడా 100 కోట్ల వసూళ్లు సాధిస్తున్న తరుణంలో ఈ బాహుబలి యూనివర్స్ 3D వర్షన్ కూడా బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.